మరి 19వ వచనం నుంచి 27వ వచనం వరకు చూడటం కంటే ముందు మరి 1వ వచనం నుంచి 18వ వచనం వరకు ఏమేమి ఉన్నాయనే విషయాల్ని మరి బ్రీఫ్‌గా మనం ఒకవేళ చూసినట్లయితే గనక దయచేసి గమనించండి. మరి శోధనలనేవి ప్రతి మనిషికి వస్తాయి. ఆ శోధనలనేవి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా మహా ఆనందంగా ఎంచుకొని ఆ శోధనలో పడినప్పుడు దేవుడిని మహిమపరచాలి. ఎందుకంటే శోధన రావటం వెనుక ఉన్నటువంటి ఒక ప్రొసీజర్ మనం చూడటం జరిగింది వాక్యానుసారంగా. కనుక మరి ఆ శోధనలో మనం పడిపోతే మరి మనం నరకానికి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆ శోధనలో పడకుండా నిలబడగలిగితే గనక, ఆ శోధనలు ఎదిరించి జయించగలిగితే గనక మనం అనేకమైనటువంటి వాక్యానుసారమైన అనుభవాన్ని పొందుకుంటాము. సంపూర్ణులుగా మారతాము. అనునాంగులుగా మారతాము. దేవుని చిత్త ప్రకారంగా ముందుకు వెళ్తాము. అంతకంటే ముఖ్యంగా దేవుడు మనందరికీ దయచేసినటువంటి మరి ఇచ్చినటువంటి వాగ్దానమైనటువంటి జీవ కిరీటాన్ని మనం పొందుకుంటాము. మరి ఈ యొక్క శోధనలు జయించడానికి మనకి విశ్వాసం కావాలి. ఆ విశ్వాసం కావాలంటే వాక్యము కావాలి. ఆ వాక్యమే జ్ఞానము. మరి జ్ఞానం మనం పొందుకోవాలంటే ఏ స్టెప్స్ మనం ఫాలో అవ్వాలి, మరి ఏ విధంగా మనకి జ్ఞానం వస్తుంది, మరి జ్ఞానం రావాలంటే మనం ఎలా నడుచుకోవాలి, ఏ విధంగా ఉండాలి అనే విషయాలు మనం ప్రభు కృపను బట్టి ధ్యానించడం జరిగింది. మరి అందులో భాగంగా ప్రతి ఒక్కరు కూడా జ్ఞానం విషయంలో ఐశ్వర్యవంతులుగా ఉండాలి, క్రీస్తు విషయంలో అతిశయించాలి. అంతేగాని దేవుడిచ్చినటువంటి తలాంతులను కానీ దేవుడిచ్చినటువంటి ఏ ఒక్క విషయాన్ని కూడా మనం మరి అక్కరతో కొలది మనం పంచిపెట్టాలని ధనవంతుల గురించి కూడా మనం చూడటం జరిగింది. మరి ఆ విధంగా మనం ముందుకెళ్ళే ప్రయత్నంలో మరి దేవుని వద్ద నుంచి వచ్చే ప్రతి వరము, ప్రతి ఈవి కూడా అది చంచలమైనది కాకుండా గమనాగమనం వలన కలుగు ఛాయ వల్ల కాకుండా స్థిరమైనది, బలమైనది కనుక దాన్ని ఎలా పొందుకోవాలనే విషయాలు మనం చూస్తూ వచ్చాము. మరి ప్రతి దానికి మనకు అర్థమవుతుంది ప్రియులారా. ప్రతిదీ కూడా దేనికి కనెక్ట్ అవుతుందంటే వాక్యము. మన వాక్యంలో బలంగా ఉంటేనే, వాక్యంలో స్థిరంగా ఉంటేనే మనం శోధనలు మనం జయించగలం. వాక్యము ద్వారానే మనకి విశ్వాసం వస్తుంది. వాక్యం ద్వారానే మనం బలవంతులుగా మారతాము. వాక్యం ఉంటేనే పాపం చేయకుండా నిలబడతాము. ఇవన్నిటి కూడా కారణం మనకి వాక్యం అని మనకు అర్థమవుతుంది. అయితే ఈ వాక్యాన్ని మనం ఎలా ధ్యానించాలి, వాక్యం విషయంలో మనం ఎలా ఉండాలి అనే విషయాలు 19వ వచనం నుంచి 27వ వచనం వరకు మనకి చాలా డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. అయితే దీనికి అంతటికి మరొకమైనటువంటి కారణం మనకి భక్తి అనే ఒక పాయింట్ అనేది మనకి ఈ యొక్క అధ్యాయంలో మనకి కనబడుతుందండి. మరి ఈ భక్తి విషయంలో మనం ఎలా ఉండాలి అనే విషయాలు కూడా మనం ఇక్కడ మనం చూద్దాం. మరి ఇవన్నీ జాగ్రత్తగా ధ్యానించినట్లయితే కనుక శోధనలో పడిపోకుండా, శోధనలో నిలబడాలంటే మనం ఎలా ఉండాలి, శోధనని ఎదిరించాలంటే మనం ఎలా ఉండాలి అనే విషయాలు 1వ వచనం నుంచి 27వ వచనం వరకు మనకి క్లియర్గా అర్థమవుతుంది. కనుక దయచేసి ఎవరైనా మిస్ అయినట్లయితే కనుక ఆ సెషన్స్ని కూడా మీరు విని కంటిన్యూ అవ్వాల్సిందిగా ప్రభువు పేట మనం చేస్తున్నాను. మరి 19వ వచనం నుంచి మనం చదువుకుందాం. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనక ప్రతి వాడును వినుటకు వేగిరపడువాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునే ఉండవాలను. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అందుచేత సమస్త కల్మషమును విర్రవిగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. మీరు వినువారు మాత్రమునై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారునై ఉండుడి. ఎవడైనను వాక్యము వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దంలో తన సహజ ముఖమును చూచుకొని మనుషుని పోలి ఉన్నాడు. వాడు తను చూచుకొని అవతలకు పోయి తాను ఎట్టివాడు వెంటనే మర్చిపోవును కదా. అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమంలో తేరుచూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక క్రియను చేయువాడునై ఉండి తన క్రియలో ధన్యుడగును. ఎవడైనా నోటికి కళ్ళెమ పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనొచ్చు. భక్తి గలవాడని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థమే. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రును వారి ఇబ్బందులు పరామర్శించుటయు ఇహలోక మాలిన్యం తన కంటకుండా తను తాను కాపాడుకునుటేనే. వెరీ గుడ్. ప్రభు మహాకృపను బట్టి ఈ యొక్క వచనాలలో మనం 2 పార్ట్స్ కింద మనం డివిజన్ చేసుకొని చక్కగా మనం ధ్యానిద్దామండి. మరి 19వ వచనం నుంచి 25వ వచనం వరకు ఒక పార్ట్ కింద, మరి 26, 27 వచనాలని మరొక పార్ట్ కింద మనం ఇక్కడ ప్రస్తుత సమాచారాన్ని బట్టి ఇక్కడ కనబడుతున్నటువంటి వచనాలను బట్టి మనం విడగొట్టుకొని చక్కగా ఒక పార్ట్ విభజించుకొని ఫస్ట్ పార్ట్ గురించి మనం జాగ్రత్తగా ధ్యానిద్దామండి. తర్వాత మనకి సెకండ్ పార్ట్లోకి మనం వెళ్దాం. అయితే ఈ ఫస్ట్ పార్ట్ మొత్తాన్ని మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే, జాగ్రత్తగా మనం ధ్యానించినట్లయితే మనకి 3 విషయాలు మనకు అర్థమవుతూ ఉంటాయండి. అవేంటి అనగానే మీకు ఆల్రెడీ మరి ఇంతకుముందు సెషన్స్లో నేను చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశాను. శోధనలో మనం పడిపోకుండా శోధన మనం జయించాలంటే, అపవాది పెట్టే శోధన మనం జయించాలంటే మనకి కావాల్సింది దేవుని యొక్క జ్ఞానము, విశ్వాసము, అలాగే సత్క్రియలు చేయటము. ఇవన్నీ కూడా మనం
వాక్యాన్ని పరిపూర్ణంగా ధ్యానించినప్పుడు మనకు అర్థమవుతుంది. బట్ ఇక్కడ సందర్భంలో చెప్పబడుతున్నటువంటి విషయాన్ని బట్టి మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనకి వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉంటుంది. అయితే దేవుని వాక్యాన్ని విన్నంత మాత్రాన మనం అపవాది యొక్క తంత్రాలను, అపవాది యొక్క శోధనలు మనం జయించగలమని కాదండి. ఆ వాక్యాన్ని మనం రిసీవ్ చేసుకోవాలి, వాక్య విషయంలో మనం ఎలా ఉండాలి అనే విషయాల్లోకి వచ్చేస్తే చాలా క్లియర్గా కొన్ని విషయాలు మనకి వాక్యంలో మనకు కనబడుతూ ఉంటాయి ప్రియులారా. మరి మొట్టమొదటి విషయం ఏంటి అనగానే, వాక్యం విషయంలో మనం ఎలా ఉండాలి, దేవుని యొక్క వాక్యం విషయంలో మనం ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, మనం వినేటప్పుడు ఎలా మనం ఉండాలి అనగానే చాలా జాగ్రత్తతో కూడినటువంటి విషయం అండి. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఒక సందర్భంలో జాగ్రత్తగా మనల్ని హెచ్చరిస్తారు. మార్కు సువార్త మనం చూస్తే ప్రియులారా 4వ అధ్యాయము 24వ వచనం మనం చూద్దాం. మార్కు సువార్త 4వ అధ్యాయం 24వ వచనం మనం చూస్తే మనం జాగ్రత్తగా ఆయన అంటున్నారు ఏమని, మరియు ఆయన మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి, మీరు ఎట్టి కొలతతో కొలుతురో మీకును అట్టి కొలతతోనే కొలవబడును, మరి ఎక్కువగా మీకు ఇవ్వబడును. ప్రియులారా, ఒక విషయాన్ని మనం వినేటప్పుడు మరి ముఖ్యంగా అది లోక సంబంధమైనటువంటి విషయమా, ఆత్మ సంబంధమైన విషయమా అనేది మనం జాగ్రత్తగా క్రాస్ చెక్ చేసుకోవాలి. ఏదైనా ఒక విషయంలో దేవుడు ఇలా ఉండొద్దు, ఇలా ఉండాలి అని దేవుడే హెచ్చరించినట్లయితే అది చాలా జాగ్రత్తతో కూడినటువంటి విషయం. కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారు వాక్యం వినే విషయంలో జాగ్రత్త అని ఆయనే మరొకసారి జాగ్రత్త చెప్తున్నారంటే ఇది చాలా 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 ప్రాముఖ్యమైనటువంటి విషయం ప్రియులారా. ఎందుకంటే వాక్యం అనేది మనం ఏ విషయాలు మనం వింటున్నామో అవి ఫర్దర్గా మన లైఫ్ మీద చాలా ఇంపాక్ట్ చేస్తాయి. మనం కనుక ఈ శరీర సంబంధమైనటువంటి విషయాలతో కూడినటువంటి బోధ మనం విన్నట్లయితే కనుక మన ఆత్మీయ జీవితం అనేది శరీర సంబంధమైన విషయాల మీద కట్టబడుతూ ఉంటుంది. అప్పుడు శరీర సంబంధమైన విషయాలలో వాటి ద్వారా ఒకవేళ మనకి అపాయం కలుగుతుంది అనుకుంటే దేవుడు మనకు అనుగ్రహించకపోతే మనం చాలా హర్ట్ అయిపోతామండి, చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతామండి. ఎందుకంటే మన పునాది క్రీస్తు మీద కాకుండా క్రీస్తు మీద వేసుకుంటున్నామనే భ్రమలో శరీర సంబంధమైన వాటి మీద మనం వేసుకుంటున్నాం కనుక మన యొక్క ఆత్మీయ జీవితం అనేది దెబ్బతినే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కనుక మొట్టమొదటి స్టెప్ ఆయన మనకు చెప్తున్నారు, వినే విషయంలో చాలా 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 శ్రద్ధ తీసుకోవాలి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం అనేది మనం అనుకుంటున్నట్టుగా లేదంటే మనం ఊహించినట్టుగా మృదువుగా ఉండదండి. ఇర్మియా గ్రంథంలో మనం చూడొచ్చు ప్రియులారా, దేవుని యొక్క వాక్యం గురించి ఆయన అంటారు, బండను బద్దల కొట్టు సుత్తె వంటిది కాదా. అంటే వాక్యం అనేది చాలా పవర్ఫుల్. నీ హృదయంలో ఉన్నటువంటి మలినాన్ని, హృదయంలో ఉన్నటువంటి మోసపూరితమైనటువంటి ప్రతి అంశం, మోసపూరితమైనటువంటి ప్రతి చిన్న చిన్న విషయంతో సహా ధమ్మన బద్దలు కొట్టేంత సుత్తె వంటిది. మరొక సందర్భంలో మనం చూడొచ్చు, నీ యొక్క వాక్యం అనేది అగ్ని వంటిది కాదా. ఎందుకంటే మన హృదయంలో ఉన్నటువంటి మలినం అంతా కూడా పోవాలి అంటే, మన హృదయంలో ఉన్నటువంటి ప్రతి చెత్త అంతా కూడా కాల్చివేయబడాలంటే, ప్యూరిఫై అవ్వాలంటే మనకేం కావాలంటే ప్రియులారా, అగ్ని వంటి వాక్యము కావాలి, సుత్తి వంటి వాక్యము కావాలి. మరొకసారి మనం గమనించినట్లయితే ఇంకా చాలా సందర్భాల్లో మనం గమనించవచ్చు ప్రియులారా, 2 అంచెల ఖడ్గము కంటే వాడిగలదయుండి, అంటే 2 అంచెల ఖడ్గం కూడా కాదు, 2 అంచెల ఖడ్గము కంటే వాడిగలది, అంటే ఇట్స్ ఏ వెరీ షార్ప్. ఒకసారి మనం చూద్దాం, హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో మనం గమనించినట్లయితే ఆ మాటలు చాలా పవర్ఫుల్ వర్డ్స్ అండి. ఇవన్నీ కూడా మనం ఏదో తూతూ మంత్రంగా లేదంటే నామకార్థంగా మనం కనుక వినేవారుగా ఉంటే ప్రియులారా, మనకి వాక్యం యొక్క లోతు మనకు అర్థం కాదు. వాక్యం గురించి చాలా సందర్భాల్లో చాలా విషయాలు మనం గమనించినట్లయితే వాక్యము లోతుగాను బహు దూరముగాను ఉన్నది. ఎందుకంటే పెదవులతో మాత్రమే మనం గనపరచు, హృదయాన్ని మనం దేవునికి దూరంగా ఉంచుకున్నాం కనుక వాక్యం దూరంగా వెళ్ళిపోలేదండి, వాక్యానికి మనమే దూరంగా ఉన్నాం కనుక మన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే వాక్యము చాలా దూరంగా ఉంది, చాలా లోతైనటువంటి విషయాలు ఉన్నాయి. కనుక వాక్యము విన్న వెంటనే నవ్వు రావటం, జోక్స్ లేదంటే 4-5 పాటలు పాడి లేదంటే ఆ సమయానికి వాళ్ళని ఏదో ఒక విధంగా ఒక మైమరిచిపోయి ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ 4-5 మ్యూజిక్స్ పెట్టేసి ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంచేసి అమ్మయ్యా నేను ప్రభువులో బలపడుతున్నాను అని మనం బయటకు వచ్చేస్తే దట్స్ నాట్ ద పర్ఫెక్ట్ వర్డ్ ఆఫ్ గాడ్. అదే దేవుని యొక్క వాక్యం రూపములో ఇంకా చెప్పాలంటే గొర్రె చర్మాన్ని వేసుకున్నటువంటి తోడేలు.
పైకి మాత్రం బైబిల్లో వచ్చినలాగా మనకు కనబడుతూ ఉంటాయండి. లోపలంతా కూడా శారీరక సంబంధమైనటువంటి విషయాలు. అసలు వాక్యం ఎలా ఉంటుందయ్యా అని మనం చూస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక మనం చూస్తే ప్రియులారా, 4వ అధ్యాయము 12వ వచనం మనం చూస్తే, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను ఏం చేస్తుందండి? శోధించుచున్నది. అంటే హృదయం యొక్క తలంపులు, ఆలోచనలు, ఎవ్రీథింగ్, ప్రతి ఒక్కటి కూడా వాక్యం ఏం చేస్తుందయ్యా అంటే హృదయం యొక్క లోపల ఉన్నటువంటి తలంపులను, అంటే హృదయాన్ని మార్చగలిగినటువంటిది, హృదయంలో ఉన్న ఆలోచనలు మార్చగలిగినటువంటిది, హృదయం యొక్క తలంపులు మార్చగలిగినటువంటిది. ఒక్క మాటలో చెప్పాలంటే రాతి హృదయాన్ని తీసివేసి మెత్తని హృదయాన్ని దయచేయనటువంటిది వాక్యం. సుత్తె వంటిది, బండను బద్దలు కొట్టు సుత్తె వంటిది, ఖడ్గము వంటిది, అగ్ని వంటిది. కనుక ఈ వాక్యం మనం విన్నప్పుడు చాలా స్మూత్గా ఒక 10-15 జోక్స్, లేదంటే ఒక చిన్న వాక్యం పెట్టుకొని 4-5 జోక్స్ వేసి 4-5 డ్యాన్సులు వేసేసి వావ్ అంటే కుదరదండి. దట్స్ నాట్ ద పర్ఫెక్ట్ వర్డ్. దట్స్ నాట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అది దేవుని వాక్యము కాదు. ఎందుకంటే దేవుని వాక్యం ఎప్పుడు కూడా అల్లరితో కూడినటువంటిది కాదు. దేవుని వాక్యం ఎప్పుడు కూడా మనం అనుకుంటున్నట్టుగా 4-5 పాటలు పాడుకొని అమ్మయ్య అని సాటిస్ఫై అయ్యేది కాదు. నీ యొక్క హృదయములో ఉన్నటువంటి చెడు, నీ యొక్క తలంపులలో ఉన్నటువంటి మలినం, నీ యొక్క హృదయంలో ఉన్నటువంటి చెత్త అంతా కూడా నీకు పరిపూర్ణంగా చూపించి ఇది నువ్వు మార్చుకోవాలి అని గద్దించేది, ఇది నువ్వు చేంజ్ చేసుకోవాలి అని ఖండించేది, నువ్వు ఎలా ఉండకూడదు అని హెచ్చరించేది దేవుని యొక్క వాక్యము గనక ఆ వాక్యాన్ని మనం ఎలా వినాలో తెలుసా? జాగ్రత్తగా వినాలి. మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడు. ఎందుకంటే దేవుని వాక్యం అనేది ఎలా ఉంటుందో తెలుసా? దేవుని వాక్యం అనేటువంటి చాలా మందిలో వచ్చినటువంటి ప్రశ్నలు ఒకసారి మనం చూస్తే, చాలా ప్రశ్నలు మనం చూస్తే ప్రియులారా, మార్కు సువార్తలో ఒక సందర్భం మనం చూద్దామండి. 4వ అధ్యాయం మనం చూద్దాం ప్రియులారా. మార్కు సువార్తలో 4వ అధ్యాయంలో మనం చదువుకున్నాం కదా ఇందాక. అక్కడ ఒకసారి ఇంకొక మాట మనం జస్ట్ అలా పైన మనం ఒకసారి చదవగలిగినట్లయితే 4వ అధ్యాయం, మార్కు సువార్త 4వ అధ్యాయంలో 22వ వచనం మనం చూద్దామండి. 22వ వచనం మనం చూస్తే 23 చూద్దాం ప్రియులారా. వినుటకు చెవులు ఎవరికైనా ఉండిన ఎడల వాడు వినుగాక ఆయనను. అంటే చెవులు లేని వాళ్ళు అందరూ అంటే కాదండి. వాక్యంలో ఉన్న మాటలు ఎలా ఉంటాయంటే, యోహాను సువార్తలో మరొక సందర్భం మనం చూద్దామండి. యోహాను సువార్త 5వ అధ్యాయంలో 60వ వచనం చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 60వ వచనం మనం చూస్తే, ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని ఇది కఠినమైన మాట. ఏంటండి? ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడు అని చెప్పుకొనిరి. నీకు లోకం కావాలా, దేవుడు కావాలా? పర్లేదు, లోకమే, దేవుడు అన్నట్టుగా బైబిల్ ఉండదండి. నువ్వు ఆత్మీయంగా ఉండాలంటే శరీర కార్యాలు చంపేయి, అంతే. పర్లేదు, శరీర కార్యాలు కూడా లైట్గా ఉండొచ్చు, ఆత్మీయం కూడా లైట్గా ఉండొచ్చు, పర్లేదులే అని చెప్పే విధంగా ఉండదండి. నువ్వు లోకపరంగా ధనవంతులు కావాలి అని బైబిల్ చెప్పదండి. నువ్వు ఆత్మీయంగా ధనవంతుడు కావాలి, కరెన్సీలో గొప్పవాడు కావాలి అని బైబిల్ ఎప్పుడు కూడా నిన్ను బలపరచదండి. నువ్వు క్యారెక్టర్లో గొప్పవాడివి కావాలి. పర్లేదు, కరెన్సీలో అవుతూ ఉండొచ్చు, క్యారెక్టర్లో కూడా అవుతూ ఉండొచ్చు అని చెప్పదండి. యూ మస్ట్ అబ్జర్వ్ యువర్ క్యారెక్టర్ మోర్ దెన్ ఎనీథింగ్. నీ జీవితంలో ఉన్న దేనికంటే కూడా, అది బంధువుల, రిలేషన్సా, ఎమోషన్సా, ఫీలింగ్సా, ఎవ్రీథింగ్, ఏదైనా కంటే కూడా, దేనికంటే కూడా నువ్వు దేన్ని బాగా చూసుకోవాలంటే క్యారెక్టర్ని చూసుకోవాలి. ఆ ప్రయత్నంలో భాగంగా దేవుడు చెప్పే ప్రతి మాట నీకు ఎలా తగులుద్దయ్యా అంటే కఠినమైనటువంటి మాటగానే తగులుద్ది. అందుకే వినుటకు చెవి గలవాడు వినుగాక అంటే, ఆ మాట విన్న వెంటనే మన హృదయం చాలా ఆలోచనలోకి వెళ్ళిపోద్దండి, ఆవేదనలోకి వెళ్ళిపోద్దండి. అప్పటి వరకు లోకంలో సినిమాలు చూస్తూ వచ్చినోడు వాడికి
నువ్వు సినిమాలు చూస్తే పరలోకం వెళ్ళవు అనే మాట ఎలా తగులుద్దయ్యా అంటే చాలా కఠినంగా తగులుద్ది. అప్పటి వరకు బూతులు మాట్లాడుతూ బూతుల్లో పిహెచ్డి సంపాదించినటువంటి ఎవరికైనా కానీ తప్పు మీ నోట బూతులు రాకూడదు అనే మాట, వస్తే పరలోకానికి చేరుకోవు, వస్తే పరిశుద్ధంగా ఉండవు అనే మాట ఎలా తగులుద్దయ్యా అంటే చాలా బలంగా తగులుద్దండి. టెక్నాలజీతో పాటు అప్డేట్ అయిపోవాలి, లోకంతో పాటు అప్డేట్ అయిపోవాలి. చినిగిపోయిన బట్టలు వేసుకోవచ్చు. దానికి పేర్లు ఏంటంటే టాంజిన్స్. భలే పెడతారు టాంజిన్స్. ఒక 10-15 చొక్కాలు ఉంటాయండి, 10-15 జోబులు ఉంటాయి. అలాంటి వాళ్ళకి తప్పు మనం అలా ఉండకూడదు. ప్రొఫెషనల్గా ఉండాలి, పర్ఫెక్ట్గా ఉండాలి, లోకానికి వెలుగుగా ఉండాలి. చున్నులు లేకుండా ఉండకూడదమ్మా, స్లీవ్లెస్ వేసుకోకూడదమ్మా, అలాంటి పనికి మళ్ళీ బట్టలు వేసుకోకూడదమ్మా. నువ్వు వేసుకునే బట్టల వలన అనేక మంది వ్యభిచారులుగా మారుతున్నారమ్మా, నువ్వు వేసుకునే బట్టల వలన అనేక మంది దెబ్బతింటున్నారమ్మా అంటే మేము ఎలాగైనా ఉంటాం. మారాల్సింది అబ్బాయిల మనస్తత్వం, వాళ్ళు మార్చుకోమని చెప్పి మాకు కాదని చెప్పే వాళ్ళకి తప్పు. వాళ్ళు మారటం కంటే ముందు నువ్వు మారాలి. వ్యభిచారము చేయవద్దని చెప్పు, నువ్వు వ్యభిచరించేదవా అని దేవుడి వాక్యం తగిలిన వెంటనే చాలా కఠినంగా ఉంటుందండి, చాలా కఠినంగా ఉంటుందండి. అమ్మాయిలు మేము ఎలాగైనా ఉంటాం, అబ్బాయిలు మాత్రం తప్పు మోహపు చూపు చూడకూడదనే వాళ్ళకి కాదమ్మా. అబ్బాయిల గురించి నువ్వు వాళ్ళు పర్ఫెక్ట్గా ఉండాలి. వాళ్ళకంటే ముందా వెనక అనే విషయాలు పక్కన పెడితే నీ మట్టుకు నువ్వు ఎలా ఉన్నావు? పూర్ణమైన జాగ్రత్త కలిగి ఉన్నావా? పూర్ణమైన హృదయము దేవుని కొరకు ఇచ్చే వ్యక్తిగా ఉన్నావా? కాదండి, ఆ పాస్టరం గారు వేసుకున్నారు కదండి, ఈ పాస్టరం గారు వేసుకున్నారు కదండి, ఆ చర్చిలో వేసుకుంటున్నారు కదండి, ఈ చర్చిలో వేసుకుంటున్నారు కదండి, వాళ్ళు వేసుకుంటున్నారు కదండి, వీళ్ళు వేసుకుంటున్నారు కదండి, అమెరికాలో ఉన్న అనేక మంది సేవకురాలు ఎలాగ ఉన్నారండి అంటే వాళ్ళని దేవుడు నరకంలో తగలెడతాడండి. నువ్వు వెళ్తావా అండి? వాట్ ఆర్ యూ చెకింగ్? ఆర్ యూ చెకింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఆర్ ఆర్ చెకింగ్ ద చర్చెస్ని చూస్తున్నావా? చర్చెస్లో ఉన్న దేవుని వాక్యాన్ని చూస్తున్నావా? దేన్ని చూడమన్నాడు దేవుడు? దేన్ని జాగ్రత్తగా పరిశీలించమన్నాడు? యెషయా గ్రంథం 34:16 మనం చూస్తే దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలించి చదువుకోండి. మనం చూడాల్సింది యేసుక్రీస్తు వారిని, మనం చూడాల్సింది దేవుడు చెప్పిన వాక్యాన్ని, కానీ దేవుని యొక్క వాక్యము ముసుగులో ఉన్నటువంటి సేవకురాలను కాదు, దేవుని యొక్క వాక్య ముసుగులో ఉన్న సేవకులను కాదు, దేవుని యొక్క వాక్య ముసుగులో ఉన్నటువంటి ఫారిన్ కంట్రీస్లో ఉన్నటువంటి సంఘాలని అసలే కాదు. ఏం తెలుసండి వాళ్ళకి? దేవుని యొక్క వాక్యం ప్రతి వానికి సొంత భార్య ఉండాలి, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండాలని దేవుని యొక్క వాక్యం చెప్తుంటే పర్వాలేదులే, 2-3 ఉన్నా కానీ ఏం పర్వాలేదు అని బైబిల్లో ఉన్నటువంటి ఎవరో పాత నిబంధన గ్రంథంలో ఉన్న ఎవరినో ఎగ్జాంపుల్ తీసుకుని ఫాలో అయ్యే ట్రెడిషన్స్ అండి. వాళ్ళ ట్రెడిషన్ చూస్తున్నావేంటి ప్రియులారా? నేను ఆల్రెడీ చాలా సందర్భాల్లో చెప్పానండి, వీధికి ఒక బైబిల్ ఇవ్వలేదు దేవుడు, విశ్వం మొత్తానికి ఒకటే బైబిల్ ఇచ్చాడు. ఆ బైబిల్లో ఉన్నటువంటి విషయాలు నువ్వు చూడాలి, కానీ ఆ పాస్టర్ అలా ఉన్నాడు, ఈ పాస్టర్ ఇలా ఉన్నాడు. చాలామంది చెల్లెమ్మలు తమ్ముళ్ళు అంటూ ఉంటారండి, ఏమండి బ్రదర్ మీరు బాగా చెప్తున్నారండి, కానీ ఆ పాస్టర్ గారు అంటే అలా చెప్తున్నారు అంటే నీకెందుకు బ్రదర్, నీకెందుకు సిస్టర్? నీవు ఖండించగలవా? నీవు మాట్లాడగలవా? మాట్లాడగలిగితే నేరుగా వెళ్ళి వారితోనే మాట్లాడలేవనుకుంటే కనుక షుడ్ నాట్ స్పీక్. నీకు ఆ ధైర్యం లేకపోతే ధైర్యాన్ని తెచ్చుకున్న ప్రయత్నం చేయి. లేదా మొట్టమొదటగా నువ్వు ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ప్రతి విషయం దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడు, నువ్వేం సరి చేసుకోవాలి అనే విషయాల్లో నువ్వు శ్రద్ధ కలిగి నువ్వు సరి చేసుకోవాలి. ఒక సందర్భంలో ఒక బ్రదర్ మాట్లాడుతున్నారండి, ఏమండి మొన్న మణిపూర్లో ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు చాలామంది నోటుకొచ్చినట్టు నోరు పారేసుకుంటున్నారండి, ఏంటంటే అసలు మీ పాస్టర్స్ చేసింది, మీ సేవకులు చేసింది అన్న వెంటనే, సరే బ్రదర్ వాళ్ళు చేసింది నీ లెక్క ప్రకారంగా తప్పే అనుకుందాం, అది వాక్యానుసారంగా ఉందా లేదా అనేది ఫస్ట్ వాళ్ళు వాక్యానుసారంగా ఉన్నారో లేదా అనేది తర్వాత చూద్దామండి. మీ మట్టుకు మీరు బైబిల్ ప్రకారంగా ఏం చేశారు బ్రదర్ అంటే, నేనేం చేశాను, నాకేం పని, అది నాది కాదు కదా అంటే, ఆ మనస్తత్వమే వాక్యానికి విరుద్ధం. ప్రపంచంలో జరుగుతున్నటువంటి ప్రతి అంశం పట్ల ప్రపంచానికి నువ్వు వెలుగుగా ఉండాలి. ప్రతి ఒక్క విషయం పట్ల వాక్యానుసారంగా నువ్వు ప్రతి విషయం తెలియచేయాలి. ఆ విషయంలో నీవేం చేస్తున్నావన్నది చూసుకోకుండా వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ వెళ్ళే ప్రతి ఒక్కడికి ఇతరుల గురించి మాట్లాడడం కాదు, మొట్టమొదటిగా నీ గురించి నువ్వు చూసుకో అనే మాట బలంగా తగులుద్దండి. అది కఠినమైన మాటగా ఉంటుంది.
చాలా కఠినమైన మాటగా ఉంటుందండి. ఇక్కడ చాలామంది మీరు చూస్తే యేసుక్రీస్తు వారి శిష్యుల గురించి ఒక సందర్భం మనం చూద్దామండి. ఆయన మాట్లాడిన మాట ఎంత డీప్గా వాళ్ళని హర్ట్ చేసిందయ్యా అంటే, మనం చూద్దాం యోహాను సువార్త 6:60 మనం చూస్తే, ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకొనిరి. ఏమండి, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకుంటారు. మీరు చూస్తేనండి 66 మనం చూస్తే, 6 యోహాను సువార్త 6:66 మనం చూస్తే ఉంటుందండి అక్కడ. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూనూ ఆయనను వెంబడింపలేదు. మనమేం మాట్లాడతామంటే, ఆ చర్చికి అనేక మంది లక్షల్లో కోట్లు వెళ్తున్నారండి, ఆ పాస్టర్ అలాగే చెప్తున్నాడు కదండి, మీరేంటండి మీరు ఎలా చెప్తున్నారంటే, అనేక మంది వెళ్ళింది కావాలా? అనేక మంది వెళ్ళింది కావాలా? అందరినీ సృష్టించిన దేవుడు చెప్పింది నీకు కావాలా? ఏమండి, మంచి ఎప్పుడు చాలా ఘాటుగా తగులుద్దండి, కఠినంగా ఉంటుందండి. అందుకే వాక్యాన్ని నువ్వు వినగలగాలి, కోప్పడకూడదు. వాక్యాన్ని నువ్వు వినేటప్పుడు నీలో ఉన్న లోపాలు నీకు చెబుతున్నప్పుడు, వాక్యానుసారంగా ఇలా ఉండాలి ఇలా ఉండకూడదని చెప్తున్నప్పుడు చాలామంది కోపం వచ్చేస్తుందండి. ఏంటండి మీరు అలా మాట్లాడుతున్నారు అంటే, అలాగే చెప్పాలి కదండి మరి. ఏంటంటే మీరు మరి ఇంత రఫ్గా చెప్పేస్తున్నాడు, అలాగే చెప్పాలి కదండి మరి. రఫ్గా చెప్తున్నావా, సాత్వికంగా చెప్తున్నావా అనేది నువ్వు వినే సబ్జెక్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది, నీ హార్ట్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. దేవుడు చెప్పిన మాటే, యేసుక్రీస్తు వారు చెప్పిన మాట వాళ్ళకి చాలా కఠినంగా తగిలిందండి. అమ్మో ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని అప్పటి నుండి అనేకులు యేసుప్రభుని విడిచిపెట్టి వెనక్కి వెళ్ళిపోయారండి. మళ్ళీ ఎప్పుడు రాలేదంటే యేసుప్రభు దగ్గరికి, మరి ఎన్నడూ ఆయన్ను వెంబడించలేదు. అప్పుడు యేసుప్రభు వారు అయ్యయ్యో అందరూ వెళ్ళిపోతున్నారే అని చాలా బాధపడుతూ చెప్పట్లేదని నేను చెప్పే మాట మీరు చూస్తే ఆశ్చర్యం కలిగిస్తుంది ప్రియులారా. 67 మనం చూస్తే, కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడగగా, 12 మంది ఉన్నా కానీ ఆయన గురి పరలోకం వైపే ఉంది తప్ప వదిలేసి వెళ్ళిపోయిన పనికి మాలిన వాళ్ళ వైపు లేదండి. పరలోకంలో ఉన్న దేవుని మీద మాత్రమే ఆయన గురి ఉంది. మీరు వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోవచ్చు, తప్పేం లేదు, నష్టమే లేదండి. ఎందుకంటే మంచి వినేవాళ్ళు ముత్యాల వంటి వారు, ముత్యాలను అంగీకరించేవారు వాళ్ళు ఒకరున్నా ఇద్దరున్నా, ఆనాడు యేసుక్రీస్తు వారి దగ్గర ఒకరే ఉండుంటే ఆ ఒక్కరితోనే ప్రపంచాన్ని మార్చే ప్రయత్నం చేసేవారు. ఎందుకంటే ఆయన దగ్గర ఎంత మంది ఉన్నారన్నది కాదండి, ఎంత మంచి నేర్చుకుంటున్నారన్నది ఇంపార్టెంట్. సో వాక్యం వింటున్నప్పుడు మనం ఏం చేయగలంటే, ఫస్ట్ దాన్ని వినగలగాలి. అది కఠినంగా ఉన్నా, కఠోరమైనదిగా ఉన్నా, నీ హృదయాన్ని బాధపరిచే విధంగా ఉందా, నీ హృదయాన్ని గాయపరిచే విధంగా ఉన్నా, అది వాక్యంలో చూపించి సేవకులు మాట్లాడుతున్నప్పుడు, వాక్యానుసారంగా నీకు ఖండిస్తున్నప్పుడు, హెచ్చరిస్తున్నప్పుడు నువ్వు దాన్ని మొట్టమొదటిగా వినగలగాలి. మొట్టమొదటిగా ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ లిజన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాట్ ఈజ్ హీ స్పీకింగ్ విత్ యూ, వాట్ హీ స్పీకింగ్ విత్ యూ. దేవుడు నీతో ఏదైతే మాట్లాడుతున్నారో, ఏది మాట్లాడాలనుకుంటున్నారో అది నువ్వు వినగలగాలి. అందుకే కఠినమైన మాట, కఠినమైనటువంటి మాట. ప్రకటన గ్రంథంలో కూడా మనం చూస్తే ఆయన మాట చక్కగా ఉంటుందండి. ప్రకటన గ్రంథము 2:7 మనం చూద్దాం ప్రియులారా. ప్రకటన గ్రంథం 2:7 మనం చూస్తే, చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. 11 మనం చూస్తే, సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. ఎందుకు అన్నిసార్లు చెప్తున్నారయ్యా అంటే, ఆత్మ సంబంధమైనటువంటి మనస్సు కలిగి ఆయన నాతోనే మాట్లాడుతున్నాడు, నేను విరిగి నలిగిన హృదయం కలిగి నేను వినాలి అని ఉన్నటువంటి వారు మాత్రమే వినగలరు. కనుక దేవుడి యొక్క మాటలు అనేవి 4-5 కుళ్ళు జోకులతోటి, 4-5 కామెడీ కబుర్లతోటి, 4-5 స్కిట్లు వేసి చెప్పుకునేది కాదండి. అది హృదయాన్ని మార్చగలిగినటువంటి మాట. చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి, చాలా టఫ్గా ఉంటుందండి. యేసుక్రీస్తు వారితో ఆయన ఒక శిష్యుడు అంటాడండి, అయ్యా నా తండ్రి నీ పాతి పెట్టుకుంటూ నాకు సెలవిమ్మో, మృతులు తమ మృతులను పాతి పెట్టుకుంటారు, నువ్వు నన్ను వెంబడించు. ఎంత హార్డెస్ట్ వర్డ్ అండి, ఎంత హార్డెస్ట్ వర్డ్ అండి. నా నిమిత్తము, సువార్త నిమిత్తము ఇళ్ళనైనాను భూములనైనా విడిచిపెట్టాలి. ఎంత హార్డెస్ట్ మాట అండి. నీ కొరకు ఏదైనా చేస్తాను కానీ ఫ్యామిలీ అంటే మరి అది ఓకే, లీవ్ ఇట్, యూ క్యాన్ లీవ్ మీ అని చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఓకే నన్ను వదిలే, పర్వాలేదు.
నీకు లోకం కావాలా, నేను కావాలా? ఉంటే చల్లగా ఉండు, లేదంటే వెచ్చగా ఉండు, నులివెచ్చనగా ఉండొద్దు. ఆయన మాటలు చాలా కఠినంగా ఉంటాయండి. అందుకే రెండవ స్టెప్ వాక్యం విషయంలో ఏంటో తెలుసా? అంగీకరించగలగాలి. మొట్టమొదటగా వినగలగాలి, రెండవది అంగీకరించగలగాలి. నువ్వు వినగలిగే స్థితిలోనే పోయి ఉంటే మన క్రైస్తవులం కాదండి. వినగలిగే స్థితిలోనే వినలేకపోతే క్రైస్తవులం కాదండి. ఓకే, ఏదో ఒక విధంగా విన్నావు, దాన్ని అంగీకరించే మనస్సు నీకు ఉండాలి. అందుకే యాకోబు గారు రాసిన పత్రిక మనం చూస్తే మొదటి అధ్యాయం మనం చూద్దాం ప్రియులారా. యాకోబు గారు రాసిన పత్రిక మొదటి అధ్యాయం మనం చూస్తే 21వ వచనం మనం చూద్దామండి. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. అంటే విన్న తర్వాత నువ్వేం చేయాలి తెలుసా? దాన్ని అంగీకరించగలగాలి. ఎస్ లార్డ్, దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ డూయింగ్ టిల్ నౌ. నిజమే ప్రభువా, నేను మీ యొక్క మాటకు వ్యతిరేకంగా వెళ్తున్నానయ్యా, నీ యొక్క మార్గానికి నేను వ్యతిరేకంగా వెళ్తున్నానయ్యా, నీకు నేను ఆయాసకరంగా నేను నా యొక్క జీవితాన్ని మార్చుకున్నాయ్యా, నన్ను క్షమించయ్యా. నేను మొట్టమొదటిగా ఏం చేయాలంటే అంగీకరించగలగాలి. చాలామంది అండి అంగీకరించరండి, కవర్ చేసుకుంటారు. అమ్మ నువ్వు చేస్తుంది తప్పురా, వాక్యానికి విరుద్ధంరా. లేదు నేను చాలా మంచోడిని, వాడు అలా చేశాడు. తమ్ముడు నువ్వు చేసే తప్పు తమ్ముడు, ఇది వాక్యానికి విరుద్ధం. లేదు నేను చాలా మంచోడిని, వాడు అలా చేశాడు. అదమ్మ నువ్వు ఎందుకు తిన్నావయ్యా? ఇదిగో ఆ అమ్మాయి ఇచ్చింది. అమ్మ నువ్వెందుకు తిన్నామ్మా? ఆ పాము ఇచ్చింది. సమయంలో నువ్వు ఎందుకు ఇలా చేసావయ్యా? నేను చేయలే, వాళ్ళందరూ జనులందరూ చేశారు. కయ్యను నువ్వేం చేసావయ్యా? నేనేం చేశాను, నీకు కావాలవన్నా? అంటే ఏదైనా ఒక విషయాన్ని దేవుడు నీతో వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పుడు మొట్టమొదటి నువ్వు వినగలగాలి. నెక్స్ట్ నువ్వేం చేయాలి తెలుసా? అంగీకరించగలగాలి. అందుకే యాకోబు గారు రాసిన పత్రిక మొదటి అధ్యాయం మనం చూస్తే ఆయన చక్కగా చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసా? యాకోబు గారు రాసిన పత్రిక మొదటి అధ్యాయం మనం చూస్తే 19వ వచనం నుంచి మనం జాగ్రత్తగా గమనించినట్లయితేనండి, నా సహోదరులారా మీరు ఈ సంగతి ఎదుగుదురు కనుక ప్రతి వాడు వినుటకు వేగిరపడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ లిజన్. వినటానికి నువ్వు వేగిరపడాలి. తర్వాత మాట్లాడుటకు నిదానించాలి, కోపించుటకు నిదానించాలి. మాటల తర్వాత ఫస్ట్ విను. బైబిల్లో ఏముందో విను. బైబిల్లో దేవుడు ఏం చెప్తున్నాడు విను. బైబిల్లో ఏం మార్చుకోమన్నాడు దేవుడు ఏం చెప్పాడు విను. మొట్టమొదటగా బైబిల్లో దేవుడు నీతో ఏది మాట్లాడుతున్నాడో ఫస్ట్ వినాలి. విన్న తర్వాత అంగీకరించాలి. ఇంత పెద్ద ప్రాసెస్ దేవుడు నీకు చెప్తుంటే అస్సలు వినరండి చాలామంది. ఇదంతా కాదు బ్రదర్, ఫస్ట్ దీన్ని చెప్పు, ఫస్ట్ దీన్ని చెప్పు. అట్లా కాదు బ్రదర్, ఏదైనా మీరు ఫస్ట్ బేసిక్స్ నుంచి నేర్చుకోవాలి బ్రదర్. మూల పాఠాల దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి. బైబిల్లో కొన్ని బేసిక్స్ ఉన్నాయి, అవి ఏవి నీకు తెలియకుండా నేను వింటాను, నాకు దీనికి ఆన్సర్ చెప్పు, దీనికి ఆన్సర్ చెప్పు, దీనికి ఆన్సర్ చెప్పు. కొంతమంది ఉంటారండి, ఎక్కడ యూట్యూబ్లో కొంతమంది పనికి మన వాళ్ళు మాట్లాడితే అవి పట్టుకొని వచ్చి ఫస్ట్ మీ బైబిల్లో ఏ రెఫరెన్స్ ఉందో దీనికి ఆన్సర్ చెప్పంటారు. నీకేం తెలిసిన ఆన్సర్ చెప్పాలి? ఆన్సర్ నేను చెప్తాను, నువ్వు అర్థం చేసుకుంటావా? ఫస్ట్ నువ్వు వింటావా? వింటానే నీకు ఓపిక లేదు. ఫస్ట్ అంగీకరించడానికి ఫస్ట్ సాత్వికమైన మనస్సు లేదు నీకు. దెన్ హౌ కెన్ యూ లిజన్ మై వర్డ్స్? హౌ కెన్ యూ లిజన్ మై ఆన్సర్స్? మొట్టమొదటిగా వినాలి, తర్వాత అంగీకరించగలగాలి. యూ షుడ్ యాక్సెప్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మత్తయి సువార్త మనం చూస్తానండి 19వ అధ్యాయం మనం చూద్దాం ప్రియులారా. యేసుక్రీస్తు మాటలన్నీ అలాగే ఉంటాయండి. మత్తయి సువార్త 19వ అధ్యాయం మనం చూస్తే అది ప్రాబ్లం యేసుక్రీస్తు వారిలో కాదు ప్రియులారా, నీలో ప్రాబ్లం, నీ హృదయంలో ప్రాబ్లం. 19వ అధ్యాయం 12వ వచనం మనం చూద్దామండి. 12వ వచనం మనం చూస్తే ఆయన అంటున్నారు, ఈ మాటను అంగీకరింపగలవాడు అంగీకరించును గాక. లేదంటే అంగీకరించలేడు. అంగీకరించగలగాలి. అంగీకరించగలిగితేనే మనకి అర్థమవుతాయి. వినగలగాలి, అంగీకరించగలగాలి, లోకాన్ని వదలగలగాలి, లోకాన్ని విడిచిపెట్టగలగాలి. మొట్టమొదటిగా వినగలగాలి, వినాలి, అంగీకరించగలగాలి, అంగీకరించాలి. ఎందుకంటే ఆయన మాటలు ఎలా ఉంటాయి తెలుసా? మత్తయి సువార్త మనం చూస్తే ప్రియులారా, మరి 7వ అధ్యాయం మనం చూద్దాం. 7వ అధ్యాయం 28వ వచనం మనం చూస్తే, యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జనసమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి. ఎలయనగా ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారము గలవాని వలె బోధించును. దేవుని యొక్క మాటలు అధికారము గలవి, నీ జీవితాన్ని మార్చగలవే, నీ బ్రతుకుని సరిదిద్దగలవి. అది ఈ భూమి మీద మేడల మిద్దులు కాదు ప్రియులారా, నీ మనస్సును ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళగలవు. ఈ భూమి మీద ఐశ్వర్యవంతును చేయగలవు. అవి ఎవడైనా చేస్తాడు దేవుని యొక్క కృప ఉంటే. కానీ దేవుడు మాత్రమే చేయగలిగింది నీ హృదయాన్ని అత్యున్నతమైన స్థాయికి తీసుకువెళ్ళగలగటం. అది దేవుడు మాత్రమే చేయగలడు. మిగిలినటువంటి వారు ఇలా చేస్తారు దేవుడు, అలా చేస్తారు దేవుడు అని అలా చెప్పగలరు తప్ప మార్చగలిగినది దేవుడు మాత్రమే.
కనుక ప్రియులారా, రెండోది మనం ఏం చేయాలి తెలుసా? వాక్యాన్ని అంగీకరించగలగాలి. ఇక మూడోదిగా మనం చూస్తే అంగీకరించినటువంటి వాక్యాన్ని మనం ఏం చేయాలి? అందుకే గైకొనగలగాలి. ఈ 3 చేయగలిగితేనే మొదటి అధ్యాయంలో మనం చదువుకున్నటువంటి శోధనను మనం జయించగలం. 4-5 మాటలు విని, 4-5 టాపిక్స్ నేర్చుకుని, 4-5 విషయాలు నేర్చుకుని, బైబిల్లో విషయాలు మనం రాసుకొని, ఎక్కడైనా మీటింగ్స్ పెడితే మనం వెళ్ళి 4-5 పాటలు పాడి, 4-5 మీటింగ్లో వాక్యాలు చెప్తే అది కరెక్ట్ కాదు. అసలు ఫస్ట్ నువ్వు విన్నావా? వినడం అంటే ఈ చెవులతో కాదండి, ఈ చెవులతో వినడం కాదండి, మనస్ఫూర్తిగా వినగలగాలి, పూర్ణ మనస్సుతో వినగలగాలి, పూర్ణ మనస్సుతో అంగీకరించగలగాలి, పూర్ణ మనస్సుతో గైకొనగలగాలి. ఆ మాట కూడా మనం చూస్తే యాకోబు గారు రాసినటువంటి పత్రిక మనం చూద్దాం ప్రియులారా. మొదటి అధ్యాయం మనం చూస్తే యాకోబు గారు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం మనం చూద్దామండి. అక్కడ ఆయన అంటున్నారు, వాడు ఎవడైనను, చూద్దాం 22 వచ్చిన మనం చూస్తే, మీరు వినువారు మాత్రమునై ఉండి, 1వ అధ్యాయం 22 వచ్చిన మనం, మీరు వినువారు మాత్రమునై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. అంటే విని అంగీకరించి అక్కడ తాగిపోకూడదు ప్రియులారా, వాక్య ప్రకారంగా ప్రవర్తించగలగాలి. ఎంత ప్రాసెస్ ఉందో మీరు చూడండి. దిస్ ఈజ్ ద బెస్ట్ ప్రాసెస్, దిస్ ఈజ్ ద వన్ అండ్ ఓన్లీ ప్రాసెస్. వినాలి, అంగీకరించాలి, గైకొనాలి. గైకొనకపోతే ఏమవుద్దంటే మనల్ని మనం మోసపుచ్చుకుంటాము. ఎందుకంటే మన జీవితంలో వచ్చే ప్రతి సమస్యకి అయ్యగారు దీన్ని ఏం చేయమంటారండి, అమ్మగారు దాన్ని ఏం చేయమంటారండి అని వాళ్ళని వీళ్ళని సలహాలు తీసుకోవాల్సింది చిన్న వయసులో, అనగా కాలాన్ని బట్టి చూచితే శిశువులుగా ఉన్నప్పుడు, అనగా క్రీస్తుని అంగీకరించిన కాలాన్ని బట్టి చూస్తే వాక్యం విషయంలో పసిబాలురుగా ఉన్నప్పుడు ఫోన్ చేసి కనుక్కోవటం, లేదంటే ప్రతిసారి అడగటం ఓకే. కానీ ప్రభువులోకి వచ్చి ఇంత ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత కూడా బైబిల్లో ఉన్న విషయాలు ఎగ్జాక్ట్గా తెలియకపోతే వీఆర్ ఇన్ డేంజర్ జోన్, వీఆర్ ఇన్ డేంజర్ జోన్. ప్రతి విషయం పట్ల మనకు ఒక అవగాహన ఉండాలి, ప్రతి విషయం పట్ల మనకు ఒక స్పష్టత ఉండాలి. మనకి దేవుడిచ్చే స్వాతంత్రం విషయంలో ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఏది నడుచుకోవాలి, ఏది నడుచుకోకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఏది సాతాను తీసుకొచ్చేది, ఏది ఆ దేవుడు తీసుకొచ్చేది, ఏది వాక్యానుసారమైనది, ఏది వాక్యానికి విరుద్ధమైనది, ఏది మేలనేది, ఏది కీడనేది, ఏది ఖ్యాతి గలది, ఏది అఖ్యాతి గలది, ఏది మేలైనది, ఏది కీడైనది, ప్రతి దాని పట్ల ఒక స్పష్టత వచ్చి, ఒక ప్రాబ్లం మన కళ్ళ ముందు ఉన్నప్పుడు దానిని వాక్యానుసారంగా మనం పరిశీలించి వాక్యానుసారంగా మంచి నిర్ణయం మనం తీసుకోవాలంటే వినగలగాలి, అంగీకరించగలగాలి, గైకొనగలగాలి. వాక్యం ఎవరైనా బోధిస్తారు ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదని. నిన్ను కుడి చెంప మీద కొట్టు, అన్న వైపుని కడాని చెంప కూడా చూపించి ఎవరైనా చూపిస్తారు. ఏది పంపు దగ్గర బింది మారినప్పుడు చూద్దామా? ఎవరు కొట్టాల్సిన అవసరంలా. అప్పటి వరకు హృదయంలో దాచిపెట్టిన బూతులన్నీ కూడా, సమాధి చేసిన బూతులన్నీ టకటక 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 బయటకు వచ్చేస్తాయి. ఏది బైబిల్లో వచ్చిందో చెప్పాలా చూద్దాం. నాకు రాదండి వాక్యం చెప్పడం. ఎందుకు రాదండి? ఎందుకు రాదంటే హృదయం నిండా బూతులు పెట్టుకున్నావు కాబట్టి బైబిల్ రాదండి. కొంతమంది చూడండి, బైబిల్లో ఏ వచ్చునని చెప్పరు కానీ ప్రపంచంలో ఉన్న ఏ బూతైనా పర్ఫెక్ట్గా చెప్తారు. పంపు దగ్గర బిందె మారినప్పుడు కానీ, కండక్టర్ టికెట్ చిల్లర ఇవ్వకపోయినప్పుడు కానీ, బైక్ మీద వెళ్తున్నప్పుడు ఏదన్నా ప్రమాదం జరిగినప్పుడు కానీ, కుటుంబంలో ఏదన్నా గొడవ జరిగినప్పుడు, కుటుంబం మీదకి ఎవరైనా వచ్చినప్పుడు కానీ. ఎందుకంటే హృదయం ఇంకా వాక్యాన్ని వినలా, హృదయం ఇంకా వాక్యాన్ని అంగీకరించలా, హృదయం ఇంకా వాక్యానుసారంగా నడుచుకోవటం ప్రారంభించలేదు. ఈ 3 స్టెప్స్ ఒక్కసారి మనస్ఫూర్తిగా మీ హృదయంలో ఉండగలిగితే కనుక 19వ వచనం నుంచి 25వ వచనం వరకు ఒకసారి చూద్దాం. ఇంకా మీకు ఏదైనా ప్రశ్నలు ఉంటే అప్పుడు మనం మాట్లాడుకుందామండి. 19వ వచనం నుంచి మనం చూస్తాం, నా ప్రియులారా మీరు ఈ సంగతి ఎరుగుదురు కనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడేవాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడనే ఉండవాలి. ఎందుకంటే కోపం పెట్టేసుకుని సేవకుల మీద కోపం, వాక్యం మీద కోపం, దేవుడి మీద కోపం పెట్టుకుంటే మనం పరలోకి వెళ్ళలేమండి, దేవుని యొక్క చిత్త ప్రకారం నడుచుకోలేమండి. అందుకే ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అందుచేత సమస్త కల్మషమును విర్రవిగుచున్న దుష్టత్వమును మానండి. ఫస్ట్ లోకానుసారంగా ఇంతకాలం ఉన్నాం కదా, నాకు అలవాట్లేదు బ్రదర్, నేను చిన్నప్పటి నుంచి ఎలాగ నేర్చుకున్నాను, నేను నాకు అలవాట్లేదండి, మార్చుకోవాలండి, మార్చుకోవాలి చెల్లెమ్మ, మార్చుకోవాలి తమ్ముడు, నాకు ఎవరు నేర్పించలేదండి. ఒకళ్ళు నీకు నేర్పించవలసిన అవసరత పోయింది. నీకు నువ్వు నేర్చుకోవాలి, నీకు నువ్వు పరిశీలించగలగాలి, నీకు నువ్వు ధ్యానించగలగాలి, నీకు నువ్వు దేవుడి మీద ఆధారపడగలగాలి, ప్రపంచం మీద కాదు ప్రభువు మీద ఆధారపడగలగాలి.
అందుకే కల్మషాన్ని, దుష్ట విగుచున్న అది మానండి. విర్రవిగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించండి. మొట్టమొదటిగా వినండి, తర్వాత సాత్వికత అంగీకరించండి. తర్వాత మీరు వినువారు మాత్రమేనండి. విన్నారా? అలా వద్దు. వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారునై ఉండు. మనలో చాలామంది భక్తులు, సీనియర్ భక్తులు చాలామంది ఉంటారు, ఎక్స్పీరియన్స్ భక్తులు. ఏ విషయంలో? వాక్యాన్ని రాంగ్ వేలో కనెక్ట్ చేసే విషయంలో. కానీ ప్రాపర్ వేలో కనెక్ట్ చేసి జీవితానికి అప్లై చేసుకొని అనేక మంది జీవితాలలో ప్రభువుని నింపేవారు చాలా తక్కువ మంది ఉంటారు. అందుకే మనల్ని మనం మోసం చేసుకుంటున్నామంట. ఎవరినో మోసం చేయట్లేదు, పాస్టర్ గారిని చేయట్లేదు, ప్రభువుని చేయట్లేదు, నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. ఎందుకంటే దేవుడికి క్లియర్గా తెలుసు, నువ్వు మారకపోయినా పాస్టర్ గారికి వచ్చింది ఏం లేదు, నీకే నష్టం. నీ జీవితాన్ని నీ చేతులతో నీవే నష్టపరుచుకుంటున్నావు. అందుకే జ్ఞానవంతురాలు కుటుంబాన్ని ఇంటిని కట్టుకున్నాను, మూఢురాలు కుటుంబాన్ని ఇంటిని పెరిగివేయును. కుటుంబం అనగా, ఇల్లు అనగా ప్రైమరీ లెవెల్లో మనం ఆలోచిస్తే ప్రియులారా, కంటికి కనబడుతున్నటువంటి ఫ్యామిలీ, కొంచెం డెప్త్గా వాక్యానుసారంగా మనం ఆలోచిస్తే నీ జీవితం. తర్వాత మనం చూస్తున్నాండి, ప్రవర్తించు వారినై ఉండి ఎవడైనా వాక్యము వినువాడై ఉండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే వాడు అద్దంలో తన సహజ ముఖమును చూచుకుని మనుషుని పోలి ఉన్నాడు. వాడు తను చూచుకొని అవతలికి పోయి తాను ఎట్టివాడు వెంటనే మర్చిపోవును కదా. అయితే 25వ వచనం చాలా ఇంపార్టెంట్ అండి, బ్రిడ్జ్ వర్స్, కనెక్టింగ్ వర్స్ అండి. ఇప్పటిదాకా మనం చదువుకున్నటువంటి 24వ వచనం వరకు చదువుకున్న దానికి 26, 27 వచనాలకి కనెక్టింగ్ వర్స్. ఆ 26వ వచనం అనేది మొదటి చాప్టర్ మొత్తానికి కూడా ఒక లైఫ్ చేంజింగ్ పాయింట్ లాగా, ఒక టర్నింగ్ పాయింట్. 26వ వచనం మనం చూస్తే ఎవడైనా 25 అయితే స్వాతంత్రము ఇచ్చు సంపూర్ణమైన నియమములో తేరి చూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక క్రియను చేయువాడునై ఉండి తన క్రియలో ధన్యుడగును. అంటే ప్రియులారా, విన్నటువంటి వాక్యాన్ని అంగీకరించి గైకొనే విషయంలో విని మరిచిపోయేవాడుగా ఉండకూడదు. ఎందుకంటే మన జీవితంలో ప్రతి నిమిషము కూడా మనకి దేవుడు కంప్లీట్ ఫ్రీడమ్ ఇచ్చారు. ఆయన పౌలు గారు అంటారు, అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు కానీ అన్నీ చేయదగినవి కావు. అన్ని విషయాల్లో మనకి ఫ్రీడమ్ ఉందండి. ఆ ఫ్రీడమ్లో మనం ఏం చేయాలంటే తేరి చూచి, యూ హ్యావ్ టు స్టాప్ దేర్ బిఫోర్ టేకింగ్ ద డెసిషన్. Before confirming the words, you should stay and think and check the verses in the Bible. మనం ఫస్ట్ ఆగాలి, పరిశీలించాలి, గమనించాలి. బైబిల్లో ఏముంది, ఏ నిర్ణయం తీసుకోవాలి, ఏ నిర్ణయం తీసుకోకూడదు, ఏది వాక్యానుసారమైనది కాదు అనే నిర్ణయాలు మనం ఆలోచించి తేరి చూచి నిలకడగా ఉండాలి. ఫస్ట్ నిలకడగా ఉండువాడేవాడు వాడు ఎలా ఉంటాడంటేనండి, వాక్యాన్ని విని మరిచివాడు కాక తన క్రియల్లో చూపించి ధన్యుడగును. ఎవరు ధన్యులు ఎందుకంటే పరలోకాన్ని పొందుకునేవారు ధన్యులు. ఎవరు ధన్యులు ఎందుకంటే దేవుని చేత నిర్దోషిని ఎంచబడిన వారు ధన్యుడు. ఎవరు ధన్యులు ఎందుకంటే ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు. ఎవరు ధన్యులయ్యా అంటే వాక్యాన్ని జీవితంలో గైకొన్నవారు ధన్యులు. కనుక ప్రియులారా, మనం ఏం చేయాలంటే మన జీవితంలో వచ్చే ప్రతి విషయము, ప్రతి పాయింట్, ప్రతి డెసిషన్. చాలామంది చెల్లెమ్మలు, తమ్ముళ్ళు మాట్లాడుతూ ఉంటారండి, నేను చాలా బైబిల్ నేర్చుకున్నా బ్రదర్, నాకు చాలా బైబిల్ వచ్చు బ్రదర్ అంటారు, కానీ వివాహ విషయంలో దెబ్బతింటూ ఉంటారు. నాకు చాలా బైబిల్ వచ్చు బ్రదర్ అంటూ ఉంటారు, కానీ జాబ్ విషయంలో దెబ్బతింటూ ఉంటారు. చాలా బైబిల్ వచ్చు బ్రదర్ అంటూ ఉంటారు, పరిచర్య కొరకు తీసుకునే నిర్ణయం విషయంలో దెబ్బతింటూ ఉంటారు. దేవుడు యొక్క పిలుపు ఉంటుందండి, కానీ అంగీకరించే మనసు ఉండదు. ఆ పిలుపుని వినగలరు కానీ అంగీకరించగలరు కానీ గైకొనలేరు. కనుక ఏమన్నారు దేవుడు, ఎందుకంటే స్వాతంత్రం ఇచ్చు సంపూర్ణమైన నియమములో తేరు చూచి నిలకడగా ఉండువాడెవడు వాడు విని మరచువాడు కాక క్రియను చేయువాడునై ఉండి తన క్రియలో ధన్యుడగును. కనుక ధన్యులు అవ్వాలంటే, పరలోక రాజ్యాన్ని మనం పొందుకోవాలంటే చూద్దాం. 12వ వచనం మనం చూస్తే శోధనకు నిలుచువాడు ధన్యుడు. 1వ అధ్యాయం 12వ వచనం మనం చూస్తే శోధన సహించువాడు ధన్యుడు. అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవకిరీటం పొందును కనుక వాడు ధన్యుడు. అలాగే వాక్యాన్ని విని క్రియలలో చూపించేవాడు, క్రియలలో గైకొనేవాడు వాడు ధన్యుడు. ఆత్మ విషయమే దీనులైన వాడు వాడు ధన్యుడు. పరలోక రాజ్యాన్ని పొందుకునేవాడు ధన్యుడు. చూసారా, అన్నీ ఒకటే కనెక్ట్ అవుతుంది మనకు బాగా గమనించినట్లయితే కనుక.
సో ఇక్కడ వరకు మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. ఏదైనా సందేహాలు ఉంటే కనుక తర్వాత మీరు అడగండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి 26, 27 వచనాలు కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, ఎవడైనను నోటికి కళ్ళెమ్మ పెట్టుకొనక తన హృదయమును మోసపుచ్చుకొనుచు భక్తి గలవాడనని అనుకుని నేను వాని భక్తి వ్యర్థమే. పైకి మాత్రం నేను భక్తిపరునని నోటికి కళ్ళెం పెట్టుకొనక మాట్లాడుతూ హృదయాన్ని మోసపుచ్చుకొనుచు వెళ్తే వాడి భక్తి వ్యర్థమే. ఇంతకీ భక్తి అంటే ఏంటి అనే విషయం నేను చాలా సందర్భాల్లో తెలియజేశాను కనుక జస్ట్ 5 minutesలో క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే నా ప్రీవియస్ వీడియోస్ మీరు చూడండి, డైలీ డివోషన్స్లో కానీ లేదంటే ఆస్క్ యువర్ బైబుల్ క్వశ్చన్స్ లాంటి ప్రోగ్రామ్స్లో కానీ భక్తి గురించి నేను చాలా చక్కగా వివరించాను. అగైన్ మళ్ళీ ఒక 5 minutesలో భక్తి గురించి నేను తెలియజేస్తాను. భక్తి అనగా మెయిన్గా 2 పాయింట్లు మనకు కనబడతాయి ప్రియులారా. ఒకటి ఏంటంటే, మనం పాపం చేయకుండా ఇహలోక మాలిన్యాన్ని మనకు అంటించుకోకుండా మనల్ని మనం కాపాడుకోవటం అనేది మొట్టమొదటిది. రెండోది ఏంటయ్యా అంటే, మరి ఎవరైతే ఆపదలో ఉన్నారో, ఎవరైతే నరకానికి వెళ్ళే మార్గంలో ఉన్నారో, ఎవరైతే దేవుని యొక్క వాక్యం గురించి తెలియక బాధపడుతూ ఉన్నారో, ఎవరైతే అపవాది శోధనలో నలిగిపోతున్నారో, ఎవరైతే దేవుని యొక్క మార్గంలోకి రాకుండా ఆగిపోయారో వాళ్ళని పరామర్శించి వాళ్ళకు తోడుగా నించోండి, వాళ్ళని మనం ఆదరించగలగాలి. అది భక్తి అంటే. ఇంకా క్లియర్గా చెప్పాలంటే, నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించు అని దేవుడు చెప్పినటువంటి మాటని పరిపూర్ణంగా విని, పరిపూర్ణంగా అంగీకరించి, పరిపూర్ణంగా క్రియల్లో చూపించినటువంటి వారు భక్తిపరులు. ఇంకొక మాటలో చెప్పాలంటే ప్రియులారా, దేవుడిచ్చినటువంటి ప్రతి మాట కూడా పరిపూర్ణంగా విని, పరిపూర్ణంగా అంగీకరించి, పరిపూర్ణంగా గైకొనొచ్చు పాపానికి దూరంగా యవ్వనేచ్ఛల నుంచి పారిపోతూ, పాప సంబంధమైన క్రియల నుంచి పారిపోతూ, శారీరక సంబంధమైన క్రియల నుంచి పారిపోతూ, తనను కాపాడుకుంటూ అనేక మందిని కాపాడే ప్రయత్నంలో ఉండి దేవుని పక్షాన అపవాదితో పోరాటం చేసే ప్రతి ఒక్కడు భక్తిపరుడే. ఈ రెండిట్లో ఏ ఒక్క దాంట్లో ఫెయిల్యూర్గా ఉన్నా అతను భక్తిహీనుడు. సో భక్తిపరులైతేనే, భక్తి గలవాడైతేనే శోధన సహించి, శోధనలు నిలబడి అపవాదిని ఓడించి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చుతాడు. అలా కాకుండా ఉండేవాడు పడిపోయి, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చలేక పడిపోయి, దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా నడుచుకొని దేవుని సన్నిధికి దూరం అవుతాడు. మళ్ళీ చదువుకుందామండి. మొట్టమొదటి పాయింట్ ఏంటి, ఎందుకంటే చూద్దాం. యాకోబు గారు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 26, 27 వచనాలు మనం చూస్తే, ఎవడైనా నోటికి కళ్ళెమ పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకుని నీడలా వాని భక్తి వ్యర్థమే. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా, దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకున్నట్టుయనే. సో పాయింట్ నెంబర్ 1 ఏంటయ్యా అంటే, మరి ఇహలోక మాలిన్యం అంటకుండా కాపాడుకోవాలి. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే, దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు. అనగా రెండు ఆన్సర్స్ వస్తాయండి. మరి విధవరాండ్రను మనమే ఆదుకోవాలి, దిక్కులేని వారిని మనమే ఆదుకోవాలి. అది వాక్యానుసారంగా ఆదుకోవాలి, వాక్యానుసారంగా వారిని పెంచగలగాలి. కనుక ఈ 2 విషయాలు మీకు అర్థమైతే కనుక భక్తి అనే దానికి డెఫినేషన్ మీకు అర్థమవుతుంది. సో దయచేసి 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 27వ వచనం వరకు జాగ్రత్తగా చదవండి. మీకు ఏ వచనం దగ్గర సందేహం వచ్చినా కానీ ఆ వచనం ఏ పార్ట్లో ఉంటుంది అనేది, చక్కగా ఏ వీడియోలో ఉంటుంది అనేది థంబ్నెయిల్ మీద చక్కగా మెన్షన్ చేయడం జరిగింది కనుక చక్కగా చూడండి. మీకు ఎలాంటి సందేహం వచ్చినా కానీ ఆ వీడియోని ఒకసారి మీరు జాగ్రత్తగా మళ్ళీ ఒకసారి చక్కగా చూడగలిగినట్లయితే కనుక మీకు అనేకమైన విషయాలు మీకు అర్థమవుతాయి. స్టిల్ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కనుక దయచేసి అడగండి. మరి ప్రతి ప్రశ్నకి వాక్యానుసారంగా సమాధానం తెలియచేయడం నేను సిద్ధంగా ఉన్నాను కనుక ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. మరి అలాగే చర్చ్ అనౌన్స్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నిమిత్తం మీ అనుదిన ప్రార్థనలో తప్పక జ్ఞాపకం చేసుకోండి. మరి ప్రేయర్ వారియర్స్ కావాలి, మరి చక్కగా ప్రేయర్ చేయడానికి మరి ఎవరైనా సిద్ధపడినట్లయితే కనుక మరి ముందుకు రావచ్చు. వారి కొరకు మేము ప్రార్థిస్తాము. మరి పరిచర్య కొరకు మనందరం కలిసి ప్రార్థించాలి కనుక ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. మరి ప్రార్థన చేసుకుందామండి. సందేహాలు ఉన్నటువంటి వారు గూగుల్ మీట్లో అలాగే ఉండండి. సందేహాలు అయినట్లయితే కనుక చక్కగా గూగుల్ మీట్ని లీవ్ అవ్వచ్చు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. దయగల తండ్రి, ప్రేమగల దేవ, పరిశుద్ధుడ, సకల ఆశీర్వాదములకు కారణభూతులైన తండ్రి, అనేకమైన విషయాలను మాకు తెలియచేసి మీ చిత్త ప్రకారం నడిపిస్తూ ముందుకు కొనసాగిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభు మీ యొక్క చిత్తాన్ని బట్టి తండ్రి మొదటి అధ్యాయాన్ని సక్సెస్ఫుల్గా పూర్తి చేసాం తండ్రి. మరి ధ్యానించడానికి మీ కృప చూపించడానికి కృతజ్ఞతలు తండ్రి. ప్రభు మీ చిత్త ప్రకారం నడుచుకుంటూ అనేక మందిని నడిపించుటకు మాకు సహాయం చేయండి. మీ కృపలో స్థిరపరచండి, బలపరచండి తండ్రి. అనేకమైన విషయాల్లో తండ్రి అనేకులకు, మరి ముఖ్యంగా విశ్వాసులకు మాదిరిగా ఉండటకు మాకు సహాయం చేయండి, నేర్పించండి తండ్రి. నేర్పిస్తున్నందుకు కృతజ్ఞతలు ప్రభు తండ్రి. ఆర్థిక, ఆరోగ్య, మానసిక సమస్యల్లో కృంగిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరికి మీ కృపతోడుగా ఉంచి నడిపించండి, సహాయం చేయండి తండ్రి.
ప్రభు మరి స్మైలీని జ్ఞాపకం చేసుకొని తండ్రి మీ చిత్త ప్రకారంగా మంచి ఆరోగ్యాన్ని అందించండి, బలపరచండి, స్థిరపరచండి తండ్రి. ఇంకా అనేకమైనటువంటి కార్యక్రమాలు తండ్రి వేగంగా ముందుకు సాగినట్లుగా స్మైలీ హెల్త్ని మా తండ్రి మీ చిత్త ప్రకారంగా స్వస్థపరచండి, సహాయం చేయండి తండ్రి. పరిచర్యల ప్రభు ఆర్థికంగా పాలుభాగస్తులు అవుతున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థనా పరంగా మా తండ్రి పాలుభాగస్తులు అవుతున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నమ్మకంగా యథార్థంగా పరిచర్య చేస్తున్న సేవకులను వారి మినిస్ట్రీస్ని కూడా మా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకుని దీవించండి, బలపరచండి, ఆశీర్వదించండి తండ్రి. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ మీ చిత్తమిత రేపటి దినాన్ని తండ్రి మేమందరం కలుసుకుని మీ యొక్క వాక్యాన్ని దాని నుంచి ధన్యతను అందించమని అడుగుతూ వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.